హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు గీతా రంజిత్ కేకే ఛానల్. కార్డ్బోర్డ్తో మరొక మంచి చక్కటి బ్యూటిఫుల్ వీడియోనైతే ఈరోజు చూపిస్తున్నాను. ఇది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, అలాగే చేయడం కూడా పిల్లలకు చాలా ఈజీగా ఉంటుంది. మరి ఎలా చేయాలో చూడండి. ఏదైనా ఒక కార్డ్బోర్డ్ను తీసుకొని ప్లేట్ లాంటిది పెట్టేసి ఇలా రౌండ్ గీసుకోండి. తర్వాత కట్టర్తో ఈ విధంగా మీరు ఆ రౌండ్ అంటే మనం గీసినటువంటి రౌండ్ పార్ట్ని ఇలా కట్ చేసుకోవాలన్నమాట. రౌండ్ షేప్ అనేది మనము ప్లేట్ పెట్టి గీసుకుంటే కరెక్ట్గా వస్తుంది, లేదంటే ఇంకా మీరు దేనితోనైనా గీసుకోవచ్చు. సో మనం ఇప్పుడు రౌండ్గా ఒక కార్డ్బోర్డ్ షీట్ని అయితే తయారు చేసేసి పక్కన పెట్టేసుకుందాము. నెక్స్ట్ ఇంకొక కార్డ్బోర్డ్ షీట్ని తీసుకొని వాటిని 1.5 సెంటీమీటర్స్ ఉండేలాగా డాట్స్ని పెట్టుకొని స్కేల్తో లైన్స్ని డ్రా చేసుకొని మనము సీజర్స్తో ఆ లైన్స్ను కట్ చేసుకోవాలన్నమాట. అన్ని ఈక్వల్ సైజులో ఉండేలాగా మీరు పాయింట్స్ని పెట్టుకొని తర్వాత సీజర్స్తో కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు కట్ చేసినటువంటి ఒక్కొక్క పీస్ని తీసుకొని మనకు నచ్చిన లెంత్ పెట్టుకుంటూ ఇలా మనము కట్ చేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసినటువంటి ఒక పీస్ను ఇంకొక ఇలా షీట్ పైన పెట్టుకుంటూ నేను వీడియోలో ఎలా కట్ చేస్తున్నానో అలా కట్ చేస్తే అన్ని పీసులు కూడా ఈక్వల్ సైజులో వస్తాయి. చిన్న చిన్న పీసెస్ నువ్వు చివరిలో మిగిలినవి కూడా పడేయకండి, అవి కూడా ఉపయోగపడతాయి అన్నమాట. సో ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా, అంతా రెడీగా ఉంది. నెక్స్ట్ మనం రౌండ్గా కట్ చేసినటువంటి కార్డ్బోర్డ్ షీట్ పైన నేను ఫెవికాల్ని అయితే అప్లై చేస్తున్నాను. చూస్తున్నారు కదా, మనము అంటే ఇప్పుడు కార్డ్బోర్డ్ ముక్కలు చిన్న చిన్నవి కట్ చేసాం కదా, అవి పెట్టడం కోసము ఇలా ఫెవికాల్ని అప్లై చేసుకొని కట్ చేసిన ఆ కార్డ్బోర్డ్ పీసెస్ని అంతా కూడా ఇలా పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కార్డ్బోర్డ్ పీస్కి ఇంకొక కార్డ్బోర్డ్ పీస్కి డిస్టెన్స్ అనేది ఎంతైతే తీసుకుంటామో మనము కింది లైన్లో పెట్టేటువంటి కార్డ్బోర్డ్ పీసెస్ కూడా అన్నీ ఈక్వల్గా, అంటే మధ్యలో గ్యాప్ అనేది ఈక్వల్గా ఉండాలన్నమాట. అలా అయితేనే క్రాఫ్ట్ అనేది చూడడానికి చాలా నీట్గా అందంగా కనిపిస్తుంది. పిల్లలతో చాలా ఈజీగా ఈ క్రాఫ్ట్ని చేయించవచ్చు ఫ్రెండ్స్. మీరు తప్పకుండా పిల్లలతో చేయించి ఇలా మీరు వాల్కి హ్యాంగ్ చేసుకోండి. చూడడానికి ఎంత బాగుంటుందో అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకే అర్థమవుతుంది. చూస్తున్నారు కదా, నేను వీడియోలో ఏ రకంగా కార్డ్బోర్డ్ పీసెస్ని పెడుతున్నాను. మధ్యలో ఏంటంటే 2 కార్డ్బోర్డ్ పీసులు పెట్టినప్పుడు మధ్యలో డిస్టెన్స్ ఉంటుంది కదా, దాని కింద మనం ఒక కార్డ్బోర్డ్ పీస్ పెట్టుకోవాలన్నమాట. అలా పెట్టినట్లయితే మనము గోడ కట్టేటప్పుడు వాల్స్ అనేవి 2 పెట్టి దాని మధ్యలో ఒక బ్రిక్ పెడతారు కదా, ఆ రకంగా షేప్ అనేది చక్కగా కనిపిస్తుంది. ఇప్పుడు మనం అన్నిటినీ అలాగే ఇక్కడ కార్డ్బోర్డ్ పీసెస్ని అయితే పెట్టుకున్నాము. ఇప్పుడు ఎక్స్ట్రా చివర్లకి మిగిలినటువంటి కార్డ్బోర్డ్ పీసెస్ ఉన్నాయి కదా, వాటిని మనము సీజర్స్తో కట్ చేసుకోవాలి. ఎందుకంటే చూడ్డానికి మనకు మంచి రౌండ్ షేప్లో కనిపించడం కోసము ఎక్స్ట్రా ఉన్న పీసెస్ను కట్ చేసుకోవాలి. చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. ఇప్పుడు మనం దీనికి చక్కగా పెయింట్ వేసుకుందాము. నేను వచ్చేసి పెట్టినటువంటి ఆ కార్డ్బోర్డ్ పీసెస్కి మాత్రమే రెడ్ కలర్ అక్రిలిక్ పెయింట్ని అయితే వేస్తున్నాను. మీకు నచ్చిన కలర్ అయితే వేసుకోవచ్చు, కానీ మధ్యలో గ్యాప్స్లో మాత్రం ఈ కలర్ టచ్ చేయనివ్వకుండా ఇలా ఓన్లీ ఆ పీసెస్ పైన వేసేటట్టుగానే చూసుకుంటూ వేసుకోండి. ఇప్పుడు మధ్యలో ఉన్నటువంటి గ్యాప్కి అయితే నేను ఎల్లో కలర్ను వేస్తున్నాను, లేదంటే మీరు వైట్ కూడా వేసుకోవచ్చు, బ్లాక్ అయినా వేసుకోవచ్చు. నేను వచ్చేసి ఇక్కడ ఎల్లో వేస్తున్నాను అనమాట. మనము ఇప్పుడు చేసినటువంటి క్రాఫ్ట్ అనేది వాల్కి హ్యాంగ్ చేస్తాం కాబట్టి ఆ వాల్కి ఏ కలర్ ఉంటుందో దాన్ని బట్టి కలర్ చూస్ చేసుకోండి. అలా అయితే మీరు చేసే క్రాఫ్ట్ అనేది గోడకు వేసినప్పుడు అందంగా కనిపిస్తుంది అనమాట. సో అందుకోసమే నేను అలా చెప్తున్నాను. ఇప్పుడు ఎల్లో కలర్ కూడా నేను ఈ పీసెస్ మిడిల్లో అయితే అంతా వేసేసాను. మొత్తం మనకైతే ఇప్పుడు మనకు చక్కగా క్రాఫ్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు బార్డర్ వచ్చేసి ఇలా నేను జస్ట్ బ్లాక్ మార్కర్తో ఇలా లైన్స్ అయితే డ్రా చేస్తున్నాను. ఇలా చుట్టూ బార్డర్ లాగా వేస్తే కొద్దిగా, అంటే చాలా సన్నగా లైన్స్ అయితే ఇలా గీస్తున్నాను చివర్లకు మాత్రమే, ఎందుకంటే కొద్దిగా గెటప్ మంచిగా కనిపిస్తుందని అట్లా చేసిన. నెక్స్ట్ వచ్చేసి ఒక పేపర్ కప్ తీసుకోవాలి. పేపర్ కప్ తీసుకొని ఆ కప్పును మనం 2 పార్ట్స్ చేసుకోవాలన్నమాట. అందుకోసమే నేను ఇక్కడ మార్కింగ్ చేస్తున్నా. మార్కింగ్ చేసినటువంటి ఆ ప్లేస్ను మనము కత్తర్తో కట్ చేసుకోవాలన్నమాట. మనకి ఇక్కడ 2 పార్ట్స్ అవసరం పడతాయి. అందుకోసమే నేను పేపర్ కప్ను 2 పార్ట్స్ కింద కట్ చేసుకుంటున్నాను. కప్పును 2 పార్ట్స్ కింద కట్ చేసుకున్నాం కాబట్టి ఒక పార్ట్ని తీసుకుందాము. దానికి మార్కర్తో పైవైపున కొద్దిగా మనము బ్లాక్ పెయింట్ కనిపించేలాగా ఇలా వేసుకోవాలి. మార్కర్ లేకపోతే మీరు బ్లాక్ పెయింట్తో కూడా వేసుకోవచ్చు. నేను వచ్చేసి మార్కర్తో అయితే పైన మనకు మంచి లుక్ కనిపించడం కోసం అయితే బార్డర్ వేసుకున్నాను. తర్వాత ఇప్పుడు పైన మధ్యలో మనకంతా కూడా వైట్ కలర్ ఉంది కదా, దాని ప్లేస్లో నేను ఇలా హార్ట్ సింబల్ను డ్రా చేసుకున్నాను. లేదంటే మీరు ఏదైనా ఫ్లవర్ సింబల్ కూడా డ్రా చేసుకోవచ్చు. చూడండి, ఇలా వేయడం వల్ల ఏంటంటే మంచి గెటప్ కనిపిస్తుంది. అలాగే చిన్న చిన్న డాట్స్ను కూడా నేను ఇలా పెట్టుకుంటే ఇంకా కొంచెం లుక్ అయితే కనిపిస్తుంది. అలాగే ఇంకొక హాఫ్ పార్ట్ ఉంది కదా, ఆ హాఫ్ కప్కి కూడా ఇలాగే మనం డిజైన్ వేయాలి. 2 కూడా డిజైన్స్ వేయడం కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ మనం ఇప్పుడు ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి ఆ రౌండ్ షీట్కి
తయారు చేసినటువంటి ఈ కాఫీ కప్స్కి మనం ఫెవికాల్ను అప్లై చేసేసుకొని స్టిక్ చేసుకోవాలి. నేను వచ్చేసి ఇక్కడ పై వైపున ఒక పక్కకి అంటే లెఫ్ట్ సైడ్ తయారు చేసినటువంటి కప్పును అతికించేసాను. నెక్స్ట్ ఇంకొకటి ఆ కార్డ్బోర్డ్ షీట్కి రైట్ సైడ్లో కింది వైపున అతికించాను. రెండు కూడా పెడితే చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. మరి ఇంకా ఇప్పుడే మొత్తం అయితే కంప్లీట్ అయిపోలేదు క్రాఫ్ట్. చుట్టూ వచ్చేసి మనం ఏదైనా పేపర్ రోల్ను ఇలా చుట్టేసుకున్నా కూడా సరిపోతుంది. అలాగే బ్యాక్ సైడ్ హ్యాంగింగ్ చేయడం కోసము నేను ఒక ఉలన్ థ్రెడ్ని అయితే పేస్ట్ చేశాను. నెక్స్ట్ మన దగ్గర ఏవైనా మొక్కలు ఇలాంటివి ప్లాస్టిక్వి ఉన్నట్లయితే కనుక మనం ఇందులో సెట్ చేసుకోవాలి. ఒకవేళ లేకపోతే మీరు పేపర్స్తో, నేను ఇంతకుముందుకు వీడియోస్లో కూడా ఎలా ఫ్లవర్స్ చేయాలనేది చూపించాను కదా, అలా పేపర్స్తో చేసి కూడా మీరు దీంట్లో పెట్టేయచ్చు అనమాట. చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. వాల్కి పెట్టిన తర్వాత మీకు చూపిస్తాను. మరి క్రాఫ్ట్ రెడీ అయిపోయింది కదా, వాల్కి పెట్టేస్తాను. చూడండి వాల్కి అయితే పెట్టేశాను. చూడడానికి చాలా అందంగా ఉంది కదా. మరి ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటాను. మీరు తప్పకుండా పిల్లలతో ఈ క్రాఫ్ట్ని అయితే చేయించండి. చాలా సింపుల్గా ఈజీగా ఉంది కాబట్టి పిల్లలు కూడా ఈజీగా చేస్తారు. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీరు తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోను షేర్ చేయండి. ఇలాంటి మరొక యూస్ఫుల్ అండ్ ఈజీ బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్, హ్యావ్ ఎ నైస్ డే. మీ గీతా రంజిత్ కేకే.